హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ దేవుని పేరట శుభములు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఈ వచనం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించనై ఉన్నారు చూసి విని నేర్చుకుందాం రండి మై డియర్ ఫ్రెండ్స్. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు అని రాస్తుంది. ఇక్కడ మీకు ఎటువంటి సందేహము రాకపోయి ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. కానీ నాకు వచ్చిన సందేహాన్ని బట్టి ఈ బైబిల్ గ్రంథం అంతా దేవుడే స్వయంగా రాయించాడు. ఇది దేవుడి గ్రంథం, దేవుడే బైబిల్ అని చెప్పుకుంటున్నాం మనందరమే. కానీ సామెతలు సొలొమోను గారివని ఎందుకు రాయించాడు ప్రభు అని నేను ఆలోచన చేసినప్పుడు, ఆయన ఎవరి ద్వారా అయినా మనకి హెచ్చరిక పంపించగలిగిన దేవుడు. అందుకోసమే సొలొమోను గారి ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. మంచి చెడ్డల్ని ఆయన ద్వారా మనకి తెలియచేస్తున్నాడు. అలాగే లోకంలో పెద్దలైన వారు ఎంతోమంది మనల్ని హెచ్చరిస్తూ మంచి చెడ్డలను తెలియచేస్తూ ఉంటారు. కానీ ఆ సమయంలో మనకి ఎంతగానో కోపము, బాధ, వేదన ఒక్కో సమయంలో ఎంతగానో మండిపోతూ ఉంటుంది. కానీ అదే మంటల్లో పడకూడదు, మనం నశించిపోకూడదని దేవుడు మన దగ్గరికి మంచి చెడ్డల్ని, హెచ్చరికల్ని అందరి ద్వారా తీసుకుని వస్తున్నాడు. అది గమనించి లోకంలో ఉన్న పెద్దలకు మనం లోబడుతూ వారు చెప్పింది మంచిదా చెడ్డదా అని గ్రహిస్తూ దేవుని దృష్టికి అది మంచిదైతే మనం అనుసరిస్తూ పాటిస్తూ, అలాగే సొలొమోను గారి ద్వారా మనకు వచ్చిన హెచ్చరికల్ని మనం తీసుకుంటూ వాటిని గైకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా మన అందరమే ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు.